నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్పై కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ ఫైర్. వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం, పోటెత్తిన భక్తజనం. వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు ఎందుకు? గుడివాడ అమర్నాథ్. జగన్ రెడ్డి ఉద్యోగుల పట్ల మొసలు కన్నీరు కారుస్తున్నారు. నేలైపాలెం విజయ్ కుమార్ విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం కన్నుల పండుగగా ప్రారంభమైంది. పూజారి బంటుబిల్లి వెంకట్రావు సిరిమానును అధిరోహించారు. చెదరగుడి నుంచి విజయనగరం కోట వరకు సిరిమానును ఊరేగించనున్నారు. ముందుగా పాలధార, తెల్ల ఏనుగు, జాలారివల, అంజలి రథం ఊరేగింపుగా వెళ్తూ ఉండగా భక్తుల జయ ధ్వానాల నడుమ అమ్మవారి సిరిమాను ముందుకు సాగుతోంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు పోలీసులు 18 నిబంధనలతో ఆంక్షలు విధించారని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తప్పుపట్టారు. వైఎస్ జగన్ పర్యటనకు కూటమి ప్రభుత్వం అనేక అడ్డంకులను సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు, పోరాట యోధులు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు వచ్చినప్పుడు చూడడానికి, కలవడానికి, బాధలు చెప్పడానికి అనేక సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఉంది, బల్క్ డ్రగ్ పార్క్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇలాగ అనేక ఇష్యూస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. చెప్పుకునేదానికి బోల్డ్ ఎంత ఉంది. పర్మిషన్ పెట్టలేదంటుంటే అంటే వాళ్ళు ఏం చెప్పారు? మేము సెక్యూరిటీ ఇవ్వలేము, మేము ఎంతమంది పోలీసులు పెట్టలేము. సరే పెట్టలేమని చెప్పేసారు కదా, మేము పెట్టుకుంటాం. మరి ప్రజలకి ఇబ్బంది కలగకుండా
ఆయనకి ఇబ్బంది కలగకుండా మా లీడర్కి ఇబ్బంది కలగకుండా ఆ బాధలో మేము పడతాం. వాలంటీర్షిప్ ఏదో మేము చేసుకుంటాం, మేమే సెక్యూరిటీ వలయంగా మేమే నిలబడతాం. ఎందుకు వస్తుంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. గొడవ పెడితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. గొడవకి ఎవడు వెళ్తున్నాడు? ఇప్పుడు సమస్య మీద వెళ్తున్నాం మేము. ఈ రాష్ట్రంలో తాగుబోతులు, తిరుగుబోతులు, పొగరబోతులు మాట్లాడుతున్నారు ఇవన్నీ. సో వారందరికీ ఇది సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన అక్టోబర్ 9వ తారీఖున అంటే ఎల్లుండు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వారి పర్యటన ఉంటుంది. నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం ఏదైతే ఉందో, రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి నిర్ణయం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ వారు సందర్శించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని పార్టీ రూపొందించింది. దానికి సంబంధించి 4వ తారీఖు నుంచి సంబంధించినటువంటి అధికారులు అటు విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, అటు అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి ఎస్పీ గారికి, ఇద్దరికి కూడా ఈ పర్యటన వివరాలని వారి దృష్టిలో పెట్టి ఇలా 9వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు. సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయాల్సిందిగా కోరుతా ఉన్నామని చెప్పి అటు వైజాగ్ సిపి గారికి అలాగే అనకాపల్లి ఎస్పీ గారికి కూడా వాళ్ళకి లేఖలు ఇవ్వడం జరిగింది. త్రూ ప్రాపర్ ఛానల్ వారు మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి ఎస్డిపిఓ నర్సీపట్నం ద్వారా లెటర్ పంపించమంటే అది కూడా పంపించడం జరిగింది. గడిచినటువంటి 2 రోజులుగా మనం లెటర్ పెట్టడం, వారు కొన్ని క్లారిఫికేషన్స్ అడగడం, మళ్ళీ మనం క్లారిఫికేషన్స్ ఇవ్వడం, మళ్ళీ నిన్న ఈవినింగ్ కూడా ఒక లెటర్ వారు రాయడం, వాటి క్లారిఫికేషన్స్ ఈరోజు ఇస్తామని చెప్పి. మాజీ సీఎం జగన్కు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు లేకుండా పీపీపీపై అబద్ధాలు చెప్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగనే 16 మెడికల్ హబ్లకు పీపీపీ టెండర్లు పిలిచారని గుర్తు చేశారు. ఇప్పుడు తానే వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. జే ట్యాక్స్కు భయపడి టెండర్లకు ఎవరూ రాలేదని విమర్శించారు. రేపు 9వ తారీఖున ఈయన గారు నర్సీపట్నం వెళ్తాడంట. అక్కడికి వెళ్లి ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల్ని మనందరికి చూపిస్తాడంట. మొన్న ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నాడు కదా, ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి జనం అంట ఆగి చూసి ఆహా అంటా ఉన్నారంట. ఈయన కట్టినటువంటి మెడికల్ కాలేజీలు చూసి ఆ రకంగా నర్సీపట్నం వెళ్ళి కూడా పాప ఈయన అక్కడ ఉన్నటువంటి ఈయన నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చూసి మనందరికి చూపించి అందరూ కూడా ఆగి చూసి ఆహా అనండి అని చెప్పి ఈయన గారు చెప్తాడు. మనకి కొద్దిగా అన్న సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నీకు. నువ్వు ఉత్తరాంధ్రలో ప్రారంభించినటువంటి నిర్మాణాలు ప్రారంభించినటువంటి అనేక కాలేజీల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా? ఉత్తరాంధ్ర గురించే మాట్లాడుకుందాం ఇవాళ. ఎందుకంటే నువ్వు వెళ్తున్నది ఉత్తరాంధ్ర ప్రాంతానికి కాబట్టి అక్కడ కాలేజీల పరిస్థితి ఏంటంటే, నర్సీపట్నం మెడికల్ కాలేజు అంచనా వ్యయం 500 కోట్లు, నువ్వు ఖర్చు చేసింది కేవలం 11.7 కోట్లు. అంచనా వ్యయం 500 కోట్లు అయితే నువ్వు ఖర్చు చేసింది 11.7 కోట్లు. పార్వతీపురం అంచనా వ్యయం 600 కోట్లు, కనీసం టెండర్లు కూడా పిలవాల. విజయనగరం 500 కోట్లు అంచనా అయితే 84 కోట్లు ఖర్చు చేసింది. పాడేరు 500 కోట్ల అంచనాలు అయితే నువ్వు ఖర్చు చేసింది 116 కోట్లు. ఆ రకంగా నర్సీపట్నం, పార్వతీపురం, విజయనగరం, పాడేరు ఈ 4 కలిపి 2100 కోట్లు అంచనా వ్యయం అయితే నువ్వు ఖర్చు చేసింది కేవలం 212 కోట్లు. కేవలం 212 కోట్లు అంటే 10%. ఈ మాత్రం దానికే తమరు ఎగేసుకుంటే వెళ్ళిపోయి అక్కడేదో ఈయన అద్భుతమైనటువంటి నిర్మాణాలు నిర్మించేసినట్టు వాళ్ళు ఈయన ప్రపంచానికి చూపిస్తారని రా పదయ్యారా, మేము కూడా చూస్తాం. నువ్వు రావటమే మాకు కావాలయా జగన్ రెడ్డి, నువ్వు రా, నువ్వు వచ్చి చూపించి. జగన్ రెడ్డి ఉద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలైపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు చేసిన గాయాలు ఇంకా మానలేదని దుయ్యబట్టారు. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ చేతులు విరిచిన మీరు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారా అని జగన్ని నిలదీశారు. లిక్కర్ షాపుల వద్ద ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసిన జగన్కు
ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మమకారం వచ్చేసింది. ఎప్పుడు లేనంత ప్రేమ కురిపించేశారు ఆయన. ఉద్యోగుల గురించి తెగ బాధపడిపోయారు. అయ్యయ్యో వాళ్ళు ఏమైపోతున్నారో అని ఆయనకి పాతవన్నీ మర్చిపోయి తెగ బాధపడిపోయారు. కన్నీళ్ళు పెట్టేసుకున్నారు పాపం. ఉద్యోగుల మీద తెగ హైరాణ పడిపోయారు. ఒక ట్వీట్ కూడా పెట్టేశారు, మీరేం చేస్తున్నారు చంద్రబాబు, అది మేము ఉన్నప్పుడు ఏం చేశాను తెలుసా అని. ఏం చేశాము అన్నది ఆయన మర్చిపోయారు, కానీ ఉద్యోగులు మర్చిపోలేదు. ఎంత రాచి రంపాన పెట్టారో ఉద్యోగులు మర్చిపోలేదు. కన్నీళ్ళు పెట్టుకున్నారో అప్పట్లో ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వలన ఆ విషయాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు. ఒక ఆఫీసరు మన ఇంటికి వచ్చి, ప్రవీణ్ ప్రకాష్ అనే ఆఫీసర్ మన ఉద్యోగుల ఇళ్ళకు వచ్చి, టీచర్ల ఇళ్ళకు వచ్చి చేసిన రాద్ధాంతాన్ని ఉద్యోగులు మర్చిపోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం యాజ్ యూజువల్ ఏదేదో జరిగిపోతుంది అంటూ కన్ఫ్యూజ్ చేయడానికి బ్రహ్మాండంగా పాపం చాలా బాధపడిపోయారు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధపడడం ఎలా ఉంటుందంటే, అందరి ముందు 100 ఎలుకల్ని తిన్న పిల్లి మూతుచ్చుకొని నేను పచ్చి శాకాహారిని అని చెప్తే ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని 5 సంవత్సరాలు చేసిన దురాఘాతాలన్నీ దుశ్చర్యలన్నీ మర్చిపోయి ఇవాళ ఏదో నేను పచ్చి శాకాహారిని, అసలు నాకు మాంసాహారం అంటేనే తెలీదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు అంటే ఎలా ఉంటుందో. మాంసాహారం తినడం తప్పు కాదు, కానీ నేను పచ్చి శాకాహారిని అని చెప్పడం మాత్రం తప్పే. ఎందుకంటే ముసలి కన్నీళ్ళు కార్చడం అనేది ఉద్యోగుల్ని ఎగతాళి చేసినట్టుంది. మీరు చేసిందంతా చేసిన దుశ్చర్యలు, దుర్నీతి పనులు, రకరకాల ఈ పనులు. సో జగన్మోహన్ రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 10-15 క్వశ్చన్లు ఉన్నాయండి. మీరు మరీ దిస్ ఈజ్ ఎ వెరీ లెంతీ క్వశ్చన్ అని అనకుండా ఈ 15 క్వశ్చన్లు విని ఒక్క క్వశ్చన్కి జవాబు చెప్తే కూడా చాలు. ఒక్కో క్వశ్చన్కి అదేంది 15 క్వశ్చన్లో ఒకటి కూడా జవాబు చెప్పలేనా, ఎంత లెంతీ క్వశ్చన్ అయితే మాత్రం అంటారేమో. బట్ ఒక్క క్వశ్చన్కి జవాబు చెప్పినా కూడా విల్ బీ హ్యాపీ. నర్సన్నపేట వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య కూటమి ప్రభుత్వం 2వ ఏడాదిలో సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. బుధవారం సారవకోటలో కార్యకర్తలతో మాట్లాడుతూ 50 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్, నిరుద్యోగ భృతి 3000, ప్రతి మహిళలకు 1500 భృతి కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరికి ప్రజలు మోసం చేయగలిగారు కాబట్టే అదే ఎన్నికల్లో ఈరోజు వాళ్ళు గెలిచారు. గెలిచి సంవత్సరాల కాలం పూర్తయింది. పూర్తయిన తర్వాత వాళ్ళు చెప్పిన సూపర్టిక్ సామెత చూడండి. 50 సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్క ఇంటికి కూడా పెన్షన్ అన్నాడు. ఒక్క కొత్త పెన్షన్ ఈ సంవత్సరాల కాలంలో ఇవ్వని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఆఖరికి వితంతువులు సైతం, భర్త చనిపోతే వితంతువులు సైతం పెన్షన్ రాని దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు నిరుద్యోగులు చూసుకోండి. నిరుద్యోగ వృత్తి అన్నాడు, 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడా దాని ఊసే లేదు. ఏ ఊర్లో కూడా ఒక్క ఇంటికి కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చిన దాఖలు లేవు. ఈరోజు ఉద్యోగం ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ కొడుక్కి లోకేష్ బాబు ఉద్యోగం ఇచ్చుకున్నాడు, మంత్రి ఉద్యోగం. ఆ పక్కన చేయగలిగిన పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంగా ఉద్యోగం ఇచ్చుకున్నాడు. ఇక్కడ మన జిల్లాలో తండ్రి కొడుకులు ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు తప్పితే సామాన్య ప్రజలకి, నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఇంకా చూసుకోండి, ఈరోజు ఆయన చేసిందల్లా ఏంటి? సిలిండర్ ఒకటి ఇచ్చాడు. ఒక సిలిండర్ ఎలక్షన్లో ఏం చెప్పాడు? కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో పచ్చని ఉద్యానంలో విధ్వంసం ఎందుకు సృష్టిస్తున్నావు? ప్రజల భూముల జోలికి వస్తే ప్రజలు ప్రతిఘటన చేస్తారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, రైతు సంఘ నాయకుడు వడ్డే శోభనేశ్వరరావు, రైతు నాయకులు మహదేవ్ ప్రశ్నించారు. మందస మండలం యంగ్ అంగువాడలో బలవంతపు భూసేకరణ ఆపాలని, ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ను రద్దు చేయాలని కోరుతూ కొమర వాసు అధ్యక్షతన జరిగిన సభలో రైతు సంఘ నాయకుడు వడ్డే శోభనేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కొమర వాసు అధ్యక్షతన జరిగిన సభలో రైతు సంఘ నాయకులు వడ్డే శోభనాధీశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, లిబరేషన్ నాయకులు మధ్యల రామారావు మాట్లాడుతూ
ప్రజల భూములను ఆస్తులను దోచుకోవడానికి మీకు హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంచనాలు వేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా సమితి సమావేశం ఆర్కొండలో జిల్లా ట్రెజరర్ గవర్నర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నలుమూల నుంచి చేసినటువంటి జిల్లా సమితి నాయకులు తెలియజేసిన అంశాలను ఆధారం చేసుకుని అనేక అంశాల మీద చర్చ జరిగింది. ప్రధానంగా ఏదైతే మన గాలివాన తుఫాను కింద తుఫాను ఫలితంగా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనాలు వేసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అంచనాలు వేసి జరిగిన నష్టాన్ని రైతులకు అందించాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. దాని మీద కూడా ఆందోళన చూపిస్తున్నాం. రెండోది, దీర్ఘకాలికంగా జిల్లాలో అనేక నదుల మీద, ఉదాహరణకి నాగావళి మీద, జంజావతి మీద, సోవనముఖి మీద, అలాగనే ఇతర ప్రాంతాల్లో కూడా జరిగినటువంటి నదులపైన ఆనకట్లు కట్టేశారు, అలాగనే రిజర్వాయర్లు కట్టారు, కానీ పూర్తి చేయట్లేదు. ఉదాహరణ తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ బ్రిటిష్ వాళ్ళు కట్టింది శిథిలావస్థ చేరిపోయిందని తోటపల్లి బ్యారేజ్ కట్టారు. ఈ తోటపల్లి బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఎడమ కాలువ ద్వారా సుమారు 32,000 ఎకరాలు సాగు అందాలి. ఆధునీకరణ చేసిన తర్వాత 64,000 ఎకరాలు సాగునీరు ఇవ్వడానికి తోటపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. ఎడమ కాలువ మాత్రం ఆ 32,000 ఎకరాలు కూడా సాగునీరు వచ్చే పరిస్థితి ఈనాటికి కూడా లేదు. మరి ఆ పెట్టుకున్న లక్ష్యం ప్రకారంగా 65,000 ఎకరాలకు ఎప్పుడు సాగునీరు ఇవ్వగలుగుతారు? ఆధునీకరణ పనులు ఇంకా పూర్తి కాకపోతే ఇంకెప్పుడు కావుద్ది? దీని మీద గతంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నట్టు ప్రముఖులతో కలిపి ఒక జిల్లా సాధన సమితి అనేది తోటపల్లి రిజర్వాయర్ సాధన సమితి అనేది పెట్టుకోవడం జరిగింది. తోటపల్లి కాలువలో ఆధునీకరణ పనులు సాధన సమితి అనేది ఏర్పాటు చేసుకుని ముందుకు జరుగుతూ వచ్చాం. మరి అందులో భాగంగానే గత నెలలో కూడా ఆ సాధన సమితి సమావేశం కూడా జరిగింది. దాని మీద ఉద్యమానికి నెక్స్ట్ బడ్జెట్ లో కనీసం వీటికి నిధులు కేటాయించాలని, ఆధునీకరణ పనులు చేపట్టాలని చెప్పి అందులో భాగంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ గౌరవ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారితో పాటు చైర్మన్ తీసుకొని ఇక్కడుంటే ఎమ్మెల్యేలు కొండూరులో కిడ్నీ వ్యాధి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. స్థానికంగా సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో బాధితులు విజయవాడకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల వారానికి వేల రూపాయలు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధితో ఇప్పటి వరకు 250 మందికి పైగా మృతి చెందారని, 700 నుంచి 800 మంది బాధితులున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలియజేశారు. విజయవాడ డయాలసిస్ అతను ఒక మందులు ఒక 8 సంవత్సరాలు వాడాను, ముందు తగ్గల డయాలసిస్ 7 సంవత్సరాలు బట్టి పోవడం, డబ్బులు కిట్టు కొనాలంటే 4,000-5,000 అవుతుంది, మందులు 10,000 అవుతాయి, ఖర్చులు చాలా అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? విజయవాడ అండి, విజయవాడ వెళ్తున్నాం. మీకు ఇక్కడ హాస్పిటల్స్ ఏమి లేవా? ఇక్కడ ఉండే కానీ ఖాళీ లేవండి. దేనివల్ల ఖాళీ లేవు? డయాలసిస్ వాళ్ళు ఎక్కువ ఉండరు. ఎక్కువ విజయవాడ వెళ్తాను నేను. ఇక్కడ బాగా ఉండదు, ఒక గంట బాగుండదు, గంట బాగుండదు, జరుగుతుంది తెలియట్లా, అందుకని విజయవాడ వెళ్ళిపోతాను. దేనివల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చేది? కిడ్నీ వల్ల, కిడ్నీ ప్రాబ్లం ఉంది. కిడ్నీ ప్రాబ్లం? కిడ్నీ ప్రాబ్లం, వాటర్ వల్ల వస్తుంది ఎక్కువ. వాటర్ డబ్బులు లేవు. 9,000 వారానికి 9,000. ఏకొండూరు మండలంలో రోజు రోజుకి కిడ్నీ వ్యాధి విజృంభిస్తూ ఉంది. 2017 ఆ ప్రాంతంలో ఈ కిడ్నీ వ్యాధి వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి ఇప్పటి వరకు దాదాపు 250 మంది పైగా ఈ కిడ్నీ వ్యాధి వల్ల మరణించారు. ఇప్పటికే ఏకొండూరు మండలంలో 700 నుంచి 800 మంది దాకా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. దీనికి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ విధమైన స్పందించడం లేదు. ఈ కిడ్నీ వ్యాధి కట్టేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి. తర్వాత ఈ కిడ్నీ వ్యాధి మెయిన్గా రావడానికి గల కారణాలు వాటర్. ఏకొండూరు మండలంలో శుద్ధి చేసిన కృష్ణా జలాలు ఇంటింటికి కుళాయి ద్వారా అందించాలి. తర్వాత కృష్ణా వాటర్కి సంబంధించి సంపు కుదుపులో ఉంది. దాని తర్వాత గోపాలపురం ఆ ప్రాంతంలో ఈ ట్యాంకర్ కడుతున్నారు, అది కన్స్ట్రక్షన్ లో ఉంది. దాన్ని త్వరతగిన పూర్తి చేసి ఏకొండూరులో 21 గ్రామాల్లో ఈ
కృష్ణా జలాలు ఇంటింటికి సరఫరా చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ పౌష్టికాహారం అందించే విధంగా ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా కిడ్నీ వ్యాధితో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి సంబంధించి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వాళ్ళకి కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలని చెప్పేసి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ వ్యాధి బాధితులకి హాస్పిటల్స్ ఏమైనా పెట్టారా? అయితే 2017 ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజా సంఘాలు ప్రజా ఆరోగ్య వేదిక సర్వేలు నిర్వహించి దాని మీద దఫదఫాలుగా పోరాటాలు చేస్తా వస్తే ఏకొండూరులో డయాలసిస్ సెంటర్ ఒకటి పెట్టారు. అక్కడ కూడా డయాలసిస్ సెంటరే కాకుండా ఏకొండూరులో కిడ్నీ హాస్పిటల్ నిర్మించి దానికి ఒక నెఫ్రాలజిస్ట్ని కేటాయిస్తే బాగుంటుంది అనేది ఇది. గణేష్ హత్య కేసులో ప్రస్తుతం 3 నిందితులు ఉన్నట్లు గుంటూరు తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మంగళవారం నాడు తెలిపారు. తన సోదరిని ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో ప్రధాన నిందితుడు దుర్గారావు ఈ హత్య చేయించినట్లు విచారణలో తేలిందని ఆయన అన్నారు. గతంలో వీరి మధ్య ఎటువంటి తగాదాలు లేవని, కేవలం ప్రేమ వివాహమే హత్యకు కారణమని తెలిపారు. నిందితుడు సైతం ప్రేమించుకున్నాడని, కానీ తన చెల్లి ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేక మృగంలా ప్రవర్తించి హత్య చేశాడని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం పుర్రా నాగగణేష్ వ్యక్తిని కీర్తి దుర్గా రావు అనే తెనాలి చెందిన వ్యక్తి హత్య చేయడం జరిగింది. దీనికి కారణాలు ఏంటంటే ఈ నాగగణేష్ ఈ దుర్గా అనే అతని ఆ చెల్లెల్ని వీరాంజని దేవి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం ఆ దుర్గారావుకి ఇష్టం లేదు. ఈ పెళ్లి నాగగణేష్ వీరాంజని దేవి పెళ్లి చేసుకుని నల్లపడి పోలీసులు పోయి ఆశ్రమ పోలీసుల సహాయం కోరారు. వాళ్ళు ఇద్దరిని పిలిచి బండ్లు చేయడం జరిగింది. అయితే ఈ పెళ్లి మీద కష్ట పెంచుకున్న దుర్గారావు ఈ రోజు అతను ఒంటరిగా బండి వేసుకుని వస్తుంటే ఇతను పొల్లూరు రోడ్లో అతన్ని అటకాయించి అతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. మృతుడిని హాస్పిటల్కి అమర్నాథ్ హాస్పిటల్కి పొనవగుర్తను తీసుకొస్తుంటే మార్గ మధ్యలో చనిపోయినట్టు హాస్పిటల్ వర్గాలు చెప్పారు. దీని మీద మృతుడి తండ్రి శివాంజనేయులు గారు రిపోర్ట్ ఇస్తే అన్ని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిల గురించి కూడా పార్టీని ఎస్ఐల్ని వాళ్ళు పంపించడం జరిగింది. త్వరలో ముద్దాయిలు పట్టుకుని కోర్టుకు ముందు హాజరుపడతామని తెలియజేస్తున్నాం. ఈ హత్యలో దాదాపు చూసుకున్నట్టు ఎంతమంది పాల్గొన్నారండి? మీ ఆ దుర్గారావుతో పాటు ఇంకొక 2 ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా పూర్తిగా విచారిస్తే ఇంకా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. అంటే గతంలో వీళ్ళ మధ్య కుటుంబాల మధ్య ఏమైనా వివాదం ఉందా, లేదంటే ఎలా సార్? పెళ్లి వివాదమే మెయిన్, వేరే వివాదాలు వాళ్ళ సంబంధం లేదు. వీళ్ళు అంతకుముందు పెళ్లి కూడా పోతే అబ్బాయి పొట్టేని వద్దని అన్నారు. తర్వాత ఈ అమ్మాయి మరి వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేస్తున్నారు, ఒకే కులం మళ్ళా. అయినా కానీ ఇతను కర్కశతో దుర్గారావు కూడా ప్రేమించి పెళ్లి చేస్తున్నాడు. అట్లాగే ఈ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేస్తున్నాడని సహించలేక ఇట్లాంటి మృగంలో ప్రవర్తించి ఒక మంచి నిండు ప్రాణాన్ని పెళ్లి చేసి కొత్త జంటని ఇట్లా చేసి ఆ పాపానికి ఇతను కారణమయ్యాడు. అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి దాడులు చేయిస్తున్నారని, దీనికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మంగళవారం సాయంత్రం అనపర్తి వైసీపీ కార్యాలయం వద్ద హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ వేడిని పెంచాయి. ఈ రోజున నా కార్యకర్తలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపైన, నాయకులపైన నువ్వు పెట్టి అక్రమ కేసులు, దాడులు చేస్తున్నావు. ఈ అన్నింటికీ కూడా నువ్వు తగిన మూల్యం చెల్లించుకోవాలి. ఏ ఒక్కడినే కూడా వదిలిపెట్టేది లేదు. రేపొద్దున వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుర్తుంచుకో. ప్రభుత్వం రాగానే ఎవరెవరైతే ఈ రోజున దాడులు చేశారో, అక్రమ కేసులు పెట్టారో, ఎందుకు చేసావురా బాబు ఆ రోజున ఈ తప్పని వాళ్ళు కుములు ఏడుస్తూ అనపర్తి నియోజకవర్గమే కాదు, జిల్లాయే కాదు, రాష్ట్రాన్ని విడిచిపెట్టి పారిపోయే పరిస్థితి వస్తుంది, గుర్తుంచుకో. నెల్లూరు విజయమహల్ గేటు సమీపంలోని జీకే స్పెషాలిటీ హాస్పిటల్లో మంగళవారం శైలజ అనే మహిళకు చెందిన 12 సవర్ల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. ఆమె తల్లి గాల్ బ్లాడర్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఈ సంఘటన జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మా అమ్మకి బాగాలేదు, ఇక్కడ గాల్ బేకర్లో స్టోన్స్ ఉన్నాయని ఆపరేషన్ చేసేదానికి తీసుకొచ్చాం సార్. గోపాలకృష్ణ హాస్పిటల్
ఇక్కడ రేజిమాల గేట్ దగ్గర తీసుకువచ్చాము. ఆపరేషన్ సోమవారం రోజు పోయిన సోమవారం ఆపరేషన్ చేశారు. అంతా బాగుంది. దానికి మళ్ళీ కొంచెం ఆయాసం అట్లా ఎక్కువ ఉండే తల్లికి మేము నిన్న దాకా ఉన్నాం సార్. నిన్న సాయంకాలం నైట్ ఇలా జరిగేది సార్. నా బ్యాగ్ ఇక్కడ దాంట్లో గోల్డ్ పెట్టుంటే దీని కింద పెట్టున్నాను. నైట్ వచ్చి దొంగతనం చేశారు సార్. ఎవరు బయట తెలియదు సార్. మాకు వాళ్ళు బయట నుంచి వచ్చి తీసుకోబోయారు సార్. 3:30 ఆ టైంలో అంటున్నారు సార్. అది సీసీ ఫుటేజ్ చూసి మేము నిద్ర పడుకో ఉన్నాం సార్. మేము నిద్రపోతున్నాం. చూసాం సార్. బ్యాగ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కింద ఫస్ట్ ఫ్లోర్లో పెట్టి గోల్డ్ వరకు తీసుకొని బ్యాగ్ ఆడ పెట్టేసి వెళ్ళిపోయారు సార్. హాస్పిటల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కేసు పెట్టాము, మీరు కూడా వెళ్ళి కేసు పెట్టండి అని చెప్పారు సార్. డబ్బులు ఒక 5,000 అట్లా ఉన్నాయి సార్. బంగారు 12 సవర్లు దాకా ఉన్నాయి సార్. వాళ్ళు వెళ్ళాం సార్. ఇంకా ఎస్ఐ సార్ రాలేదు, సిఐ సార్ రాలేదు. వచ్చాక పెడతాం సార్. పేరు రామయ్య. మేముండే సెట్టుకొండ రోడ్డు నవాపేటలో ఉంటాము. మా అత్తగారికి గాలి బేకర్స్ ఉన్నాయని చెప్పి ఆపరేషన్ చేసేదానికోసం జీకే హాస్పిటల్లో చేరున్నాము. పోయిన సోమవారం చేరాము. ఆపరేషన్ బాగానే జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ సీఎం జగన్పై కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ ఫైర్. వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం, పోటెత్తిన భక్తజనం. వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు ఎందుకు? గుడివాడ అమర్నాథ్. జగన్ రెడ్డి ఉద్యోగుల పట్ల మొసలు కన్నీరు కారుస్తున్నారు. నేలైపాలెం విజయ్ కుమార్ విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.